మార్కెట్లో దుకాణదారులకు నిర్దేశించిన అద్దె రేట్లు ఆన్లైన్లో వచ్చేవేనని, రూల్స్కి విరుద్ధంగా తామేమీ చేసే పరిస్థితి ఉండదని, కోవిడ్ సమయంలో కూడా నిర్ణయించిన అద్దెను మాఫీ చేయించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తుల సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వ్యాపారస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సమావేశానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. 5 ఏళ్లు అద్దెలు కట్టకపోవడం వల్ల కార్పొరేషన్కు 17 కోట్లు బకాయిలు పేరుకుపోయాయని, ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఈ బకాయిలు దశల వారీగా కట్టుకునే సౌలభ్యం కల్పిస్తామని అన్నారు. వ్యాపారస్తులు కూడా ఆలోచించి మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. కార్మిక సంఘాల నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఆర్ వెంకటరావు మాట్లాడుతూ వ్యాపారస్తులకు వడ్డీ మినహాయించాలని, కోవిడ్ సమయంలో బకాయిలు రద్దు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ బెతంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు. చేసుకోవాల్సిందే సార్. మళ్ళీ మా రిటైల్ షాపుల వాళ్ళు ఉంటేనే హోల్సేల్ షాపులు రన్ అవుతాయి సార్. నాకు సరుకు వచ్చింది పైన మాకు వ్యాపారం సాగింది సార్. ఒక మాట చెప్పాలంటే మీరు మా అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ పని చేయాల్సిందిగా కోరుచున్నాము సార్. మా యూనియన్ తరఫున ఒకటే సార్, మేమైతే హోల్సేల్ అండ్ రిటైల్ ఆకుకూరలు అందరం ఒకటే సార్. ఏ వచ్చి సమస్య వచ్చినా మేము అందరం ఇదవుతాము. ఒక మాట చెప్పాలంటే 2 యూనియన్లు అయితే లేవు సార్. మార్కెట్లో కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, ఖచ్చితంగా చెల్లించాల్సిందని చెప్పారు. సరే, రకరకాల కారణాలు ఇచ్చా వాటిని చెల్లించలేకపోయాము. ఎందువల్లంటే కరోనా టైం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. వాటన్నిటికి ఇచ్చా మేము చెల్లించలేదు. ఇప్పుడు మేము కోరాము వడ్డీని రద్దు చేయండి సార్ అని చెప్పేసి మేము సవినయంగా తమ దృష్టికి తీసుకెళ్ళాము. ఆ రోజు అధికారులు మాట్లాడారు, జీవో 1 ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అందుకని కనీసం కోవిడ్ టైంలో వరకైనా సరే ఆ వడ్డీని, రెంట్ని మినహాయిస్తే చాలా వరకు ప్రజలకి, ఇక్కడున్న వ్యాపారులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అప్పుల బాధ నుంచి తప్పుకుంటారు, కొంతైనా మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అటువంటి సహాయాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని సవినయంగా నేను కోరుతూ ఉన్నాను. అలాగే ఇక్కడ 80% మంది మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికన్నా కొన్ని రాజకీయాలు ఉంటాయో కానీ వీళ్ళకి రాజకీయాలు లేవు. రాజకీయాలు కూడా వాళ్ళకి అంత పెద్ద పట్టవు. తెల్లవారి ఏకోజామున లేవటం, అర్ధరాత్రి వెళ్ళేటువంటిదే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో కూడా కూరగాయలు మార్కెట్ అంటే కలివిడిగా తిరణాల్లాగే ఉంటుంది, విశాలంగా ఉండదు. మన ఒంగోలులో కూడా అట్లుంటేనే నడుస్తుంది. అన్నీ అందుబాటులో ఉండటానికి షాపుల వాళ్ళు, చిన్న చిన్న రిటైల్ వ్యాపారులు, మన వీధిలో పెట్టుకునేటువంటి వాళ్ళందరూ ఆ 2 సంవత్సరాలు మాకు షాపు బాడుగులు వెసులుబాటు ఇవ్వకపోగా అదనంగా ఇక్కడ మార్కెట్ యాల్వీ పెంచి షాపులు డబుల్ బాడుగులు చేసి మమ్మల్ని ఎక్కువ భారం గత ప్రభుత్వం మాకు చేసింది. దీనివల్ల చాలా నష్టపోయాం. ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే గారిని మేము పిలిపించి అడిగినప్పుడు నేను సీఎం గారితో మాట్లాడి చేపిస్తానయ్యా, మీరు ఎంతో కొంత పార్ట్ పేమెంట్ కట్టుకోండి అని అంటే మేము హోల్సేల్ వాళ్ళు, రిటైల్ వాళ్ళు కలిపి కట్టామండి. తర్వాత అప్పుడు ఏం చేయలేదు. ఇవాళ గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేసి ఇంత మెజారిటీ ఇవ్వటం జరిగింది. ఇది పెద్ద మనసుతో ఆలోచించి మీరు మా మార్కెట్ వారికి ఈ వడ్డీ ఒకటి, ఈ కోవిడ్ 2 సంవత్సరాలు ఏదన్నా 1 సంవత్సరం వెసులుబాటు చేసి ఈ మార్కెట్ యాల్వీ పెంచిందని చెప్పి మా మీద భారం వేయటం అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించి. అట్లాగే 5-6 సంవత్సరాలుగా ఉన్న బకాయిల వల్ల కూడా కార్పొరేషన్ నష్టపోకూడదు. కార్పొరేషన్కి రావాల్సింది కూడా మీరు 5 ఏళ్ల పాటు కట్టకుండా ఉండటం వల్ల కార్పొరేషన్కి ఈ ఒక్క మార్కెట్లోనే 12 కోట్లు, ఇక ఇతర రూములను తీసుకుంటే ఒక 5 కోట్లు, మొత్తం 17 కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి బాకీ ఉంది. మేము నెల జీతాలు ఇచ్చేదానికే దాదాపుగా 10-15 రోజులు వెయిట్ చేసి ఆ డబ్బులు రాకుంటే సర్చార్జ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఒక్కోసారి వాళ్ళ దగ్గర నుంచి రాకుంటే ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయించుకొని ఆ డబ్బులు ఇచ్చి నెలకు 4.5 కోట్లు ఉత్త జీతాలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు.
సో జీతాలు, ఆయిల్ బిల్లులు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది. కాబట్టి వ్యాపారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు రెంట్లు ఇప్పటి నుంచైనా సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు. దాంతో మీరు ఎప్పటికి కావాల్సినటువంటి రెంట్లు అలా కట్టుకుంటుంటే మీకు కూడా భారం ఉండదు. సో అవన్నీ కూడా చెప్పడానికే సార్ ఇక్కడికి వచ్చారు. యూనియన్ తరఫున ఇంకెవరైనా శ్రీనివాస్ మాట్లాడతారు. ముందుగా ఒకటైతే నేను చెప్తున్నా, ఇందాక మనోడు మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు. ఇది పార్టీకి సంబంధం కాదు. ఎలక్షన్ టైము 2 నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి, పార్టీ అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఉపకారం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ బల్ల మీద పెట్టుకోవటం, బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం, లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు. అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఓ పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్లు కూడా చూసాం. మీకు కూడా అందరికి కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చూపిస్తారు. దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా, అందరికి ఉపయోగం ఉండేటట్టుగా, రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం. మీకు ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా తీసుకుంటాం. దానికి షెల్టర్ కాదు, మీరేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తడుస్తా గొడుగులు పెట్టుకొని అలా తడికలు పెట్టుకున్నది కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మీరు చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు రెంట్ తగ్గించాలి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉంటాయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు. స్క్వేర్ ఫీట్కి ఎంత ఏందని అది మన చేతుల్లో ఉండేవి కాదు. ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా బయట అదివరకు 20 రూపాయలకు మంచి భోజనం వచ్చేది. వెంకట్రావు గారు ఇప్పుడు ఎంత భోజనం ఎందుకు పెరిగింది? అది ఎందుకు పెరిగింది? అలా కూడా తగ్గిమన్నావా? అన్ని రేట్లు పెరుగుతున్నాయి, వ్యవస్థ పెరుగుతుంది, మన వయసులు పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంది. కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి. దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్ని చేస్తారు. అది వరకు ఎంత అవుతుంది ఒక కేజీ విధానం? స్టేట్ అంతా కూడా కోవిడ్లో టైంలో ఎక్కడ కూడా తగ్గించలే వాళ్ళకి రెంట్లు కానీ లేకపోతే అవన్నీ కూడా. నేనేం చెప్పానంటే నేను ఖచ్చితంగా కూడా అది కోవిడ్ టైంలో మనకి ఎంత వచ్చిందో కూడా నేను రాసిమని చెప్పాను. అది నేను ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాను. ఆయన కానీ డిస్కౌంట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అది తగ్గిస్తామని చెప్పి నేను ఇప్పుడు కాదు, నేను ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజే నేను చెప్పాను. ఎందుకంటే అది కూడా రెడీ చేస్తున్నారు. ఆ కోవిడ్ టైంలో 1 year ఉంది, 1 yearలో ఎంత వీళ్ళకి వచ్చింది అనేది కూడా అది కూడా చూస్తాం. చూసి అది కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అది కూడా ఇస్తాను. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డివిజన్ స్థాయి అధికారుల సమీక్ష సమావేశానికి సత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలల్లోనే పెట్టుబడులు సాధించడంలోనూ, గ్రామాల అభివృద్ధిలోనూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ మంచి ఫలితాలు సాధించిందని సత్య అన్నారు. మండలంలో పరిశ్రమల ఏర్పాట్లకు కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గత 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పారిశుద్ధ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం హయాంలో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై తప్పక చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనుమూరు సాంబశివరావు, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, మండవ ప్రసాద్, కన్న కోటిరెడ్డి, పిల్లి వెంకట సత్యనారాయణ, తహసీల్దార్ ఏ పుల్లారావు, ఎంపీడీఓ సుజాత, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యాస. ఇక్కడ మీరు నమ్ముకొని మాకు 30 సంవత్సరాలుగా మమ్మల్ని నిండు మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు పనిచేసే తప్పన తప్పితే మాకు రెండో పనే లేదు.
ఎక్కడున్నా విజయవాడలో ఉంటే నిన్న 15 మంది మంత్రులు కలవడం జరిగింది మన నియోజకవర్గ పనుల మీదే. నాకంటూ సొంత పని ఒకటి లేదు. నేను మన ఊరికో కానీ మన మండలానికో ఎక్కడ మన గ్రామానికి ఒక రోడ్డు వచ్చినా కానీ మన వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ఆనందంగా ఉండాలని తప్పనిసరి పనిచేస్తా ఉన్నా. 4 సార్లు ఇక్కడ మన మంత్రి గారి ఎలక్షన్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఈ పదవి కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గుర్తించడం జరిగింది. సంగమేశ్వరం ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు కూడా కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. చేశారా లేదా? వచ్చారు, చూశారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు కూడా మనం పూర్తి చేసుకొని మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లోకి వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిదీ ఏదైనా జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 17 మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తు దాఖలు గడువు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ఖాజా మొహీద్దీన్ తెలిపారు. దుకాణాల కేటాయింపుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం కేసును 2 వారాల పాటు వాయిదా వేసింది. దీంతో కేటాయింపు ప్రక్రియకు ఆటంకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా గడువు పెంచినట్లు ఈఎస్ తెలిపారు. 10వ తేదీ ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో డ్రా తీసి దుకాణాలు కేటాయించనున్నట్లు తెలిపారు. గీత కుల కార్మికులందరికీ సోదరులందరికీ కూడా నా విన్నపము, ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వము ఎన్నికల వాగ్దానంలో భాగంగా 10% మద్యం షాపులని గీత కులాలకు రిజర్వ్ చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సారు నిలబెట్టుకుంటూ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 330 షాపులను వచ్చేసి గీత కుల సోదరులకి రిజర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 17 షాపులు ప్రకాశం జిల్లాకు కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన షాపులు వచ్చేసి ముందు 7వ తేదీ వరకు మాత్రమే టైం ఉండేది, కానీ 7వ తేదీ డ్రా అనుకున్నాము, కానీ ఆ డ్రా వచ్చేసి 10వ తేదీకి పొడిగించబడింది. 5వ తేదీ వరకు మాత్రమే అప్లికేషన్ తీసుకునేది ముందు అనుకున్నారు. కానీ గీత కార్మిక సోదరుల విన్నపాల మేరకు చాలామంది కుంభమేళాకు పోయి ఉన్నారు. కొన్ని రథసప్తమి ఇవి వేడుకలు పండగలు రావడం వల్ల చాలామంది ఫైల్ చేయలేకపోయారు అప్లికేషన్లు. అందుకని చెప్పేసి వారికి వెసులుబాటుగా మరో 3 రోజులు వచ్చేసి పొడిగించారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళు అప్లికేషన్లు వచ్చేసి ఫైల్ చేసుకోవచ్చు. అయితే మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే చాలామంది క్యాస్ట్ సర్టిఫికేటు సరిపోద్ది కదా అంటున్నారు. అయితే మీలో ఉండే ఉపకులాల వారికి ఏ యూనిట్ అంటే కార్పొరేషను, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, మండలాన్ని ఒక యూనిట్గా అంటారు. అంటే కార్పొరేషన్లో షాప్ వస్తే ఆ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మున్సిపాలిటీలో వస్తే మున్సిపాలిటీ పరిధి మొత్తం పెట్టుకోవచ్చు, అలాగే నగర పంచాయతీ కానీ మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. యూనిట్ అంటే అది ఒక ఊరు స్పెసిఫిక్గా లేదు, ఏ ఊర్లో అయినా పెట్టుకోవచ్చు. అలా మీకు వెసులుబాటు కల్పించారు. మరీ ముఖ్యంగా ఏంటంటే మీకు జనరల్ షాపులు ముందు ఇచ్చినటువంటి ఓపెన్ కేటగిరీ షాపులకు ఇచ్చినటువంటి లైసెన్స్ ఫీజులో మీకు కేవలము 50% మాత్రమే, 50% మాత్రమే మీకు వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి వెసులుబాటు కల్పించారు. గీత కార్మిక సోదరులందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటుని గీత కార్మిక సోదరులందరూ కూడా వెసులుబాటును ఉపయోగించుకోండి. అందులో వచ్చేసి మా దగ్గర జీఓయుడి గౌడ్ అనే ఉపకులానికి 7 షాపులు, జీఓడబ్ల్యూడిఏ అనే గౌడ అనే ఉపకులానికి 7 షాపులు, మరియు ఈడిగ 1, గమళ్ళ 1, గౌండ్ల 1, మొత్తం 17 షాపులు వచ్చేసి ఉపకులాల వారిగా కేటాయించడమైనది. ఇది జిల్లా మొత్తానికి సంబంధించింది. అంటే ఈ జిల్లాలో ఏ ఒక్కరైనా ఆయా ఉపకులానికి చెందిన యూనిట్లో వాళ్ళు జిల్లా మొత్తం మీద వేసుకోవచ్చు. ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో సదరన్ క్యాంపు, సైకియాట్రీ, ఎముకలు, కీళ్ల విభాగాలను డిఎంఎండ్హెచ్ఓ టి వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఓ డాక్టర్ సూరిబాబులు పరిశీలించారు. సదరన్ క్యాంపుకు వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై విచారించి తగు సూచనలు చేశారు.
రోగుల వివరాలు ఆన్లైన్లో పరిశీలించి వారికి సత్వర వైద్య సేవలు అందించి సకాలంలో వారి స్వగ్రామాలకు పంపించాలన్నారు. క్యాంపుకు వచ్చే రోగులకు అందించే సేవలపై ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మాధవీలత, ఆర్ఎంఓ వేణుగోపాల్ రెడ్డి, డి శ్రీనివాసరావు, మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు. ఏ పేరు చెప్పండి, ఏం అక్కడ అంటే మిమ్మల్ని అక్కడ పేరు నమోదు చేయాలి కదా. నాకైతే చూడండి, ఏ పేరు? శ్రీనివాసరావా, కృష్ణారావా, రమేష, ఏదో ఒక పేరు ఉంటుంది కదా. ఏ ఊరు? మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కార్లో వచ్చారా? ఓకే, వాళ్ళు తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో తెలుసా? ఎక్కడ కూర్చున్నారు? మీ ఊరు నుండి ఏ ఊరు వచ్చారో తెలుసా? ఏ ఊరు వచ్చారు? మహిళలు రోడ్డు భద్రతా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ ప్రభాకర్, శివప్రసాద్, రవికుమార్లు సూచించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో మాట్లాడారు. మహిళలు బయటకు వచ్చేటప్పుడు పరిసరాలను గమనిస్తూ ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ముఖ్యంగా రవాణా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఒంటరిగా బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. డిపో మేనేజర్ శ్రీనివాసరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఉమెన్ సేఫ్టీ గురించి మనం ఏమేం చేయాలన్న వాటిపైన డిస్కషన్ జరిగిందండి. లైక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం కానీ, ప్లస్ వాళ్ళ సీట్ రిజర్వేషన్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళ సీట్లు వాళ్ళకే కేటాయించడం కానీ, అలాగే వాటిలో కంప్లైంట్ నెంబర్స్, పబ్లిక్ ఉమెన్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇలాంటివన్నీ మెన్షన్ చేయటము. ప్లస్ జిల్లాలో ఉన్న వాటికి ఎక్కడైనా సరే షెల్టర్స్, బస్ షెల్టర్స్లో ఇప్పుడు మనకు షెల్టర్స్ లేకుండా ఉట్టి పోలుండి అలా ఉంచడం జరుగుతుంది. అలా కాకుండా బస్ షెల్టర్స్ నిర్మించి వాటిలో ఉమెన్కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, లేకపోతే ఎక్కడన్నా దూర ప్రాంతంలో ఉన్న బస్ షెల్టర్లో వాళ్ళకి SOS పరికరాలు అమర్చి అక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగిన వెంటనే ఆ SOS పరికరాలతో పోలీసులు కానీ మిగతా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కానీ ఇన్ఫర్మేషన్ చేరవేసే విధానం గురించి కానీ, అలాగే ఉమెన్ ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలోకి మారటానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటిపైన. రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా మన రవాణా శాఖ అధికారుల చేత ప్రోద్బలంతో వారందరూ సహకరించడం వల్ల ఈ ఉమెన్ సేఫ్టీ గురించి మన ఒంగోలు బస్టాండ్ నందు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఇందులో ప్రయాణించేటప్పుడు ఆడవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు నివారించడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కూలంకషంగా వివరణ జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఇంతవరకు కూడా ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి దుశ్చర్య సంఘటన కానీ ఆర్టీసీలో ఆడవాళ్ళకి జరగలేదు. ఆడవారికి సేఫ్టీగా ట్రావెల్ వెళ్ళడానికి ఏకైక సాధనము ఏపీఎస్ఆర్టీసీ. మేము కూడా చూస్తూ ఉంటాము, నైట్ కానీ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించి పోయేటప్పుడు తమ పిల్లల్ని కానీ వాళ్ళ ఆడవారిని కానీ పెద్దవాళ్ళు ఎక్కిస్తూ మా వారిని జాగ్రత్తగా గమ్యస్థానం చేర్చాలని మా స్టాఫ్కి చాలా నమ్మకంతో ఇస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇంతవరకు ఆర్టీసీలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉన్నాము. అది ముఖ్యంగా దీనికి మేము చాలా గర్వపడుతున్నాము. అట్లానే ఈ సేఫ్టీని మరింత ఎక్కువగా పెంచడం కోసము ప్రస్తుతము అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో QR కోడ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు బస్టాండ్లో ఏదైనా సమస్యలు ఎదురైనా, మీకు ఏదైనా అనుకోని పరిస్థితులు జరిగినా, బస్టాండ్ మెయింటెనెన్స్లో కానీ
టాయిలెట్స్లో కానీ ఏదన్నా మీకు అభిప్రాయం చెప్పదలుచుకుంటే దాని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు చెప్పచ్చు. ఆ క్యూఆర్ కోడ్ మీరు అందరూ కూడా ఉపయోగించుకొని మీ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మన రవాణా శాఖ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. బీసీ ఈబీసీ వర్గాలకు చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు నిధులు కేటాయించడం జరిగిందని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు ప్రగతి భవనంలో బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 12,019 మందికి ఆర్థికంగా చేయూత అందించేందుకు 25 కోట్ల రూపాయల 46 లక్షల నిధులు కేటాయించిందన్నారు. 12,019 మందికి 25.46 కోట్లు 38 మండలాలు 7 మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి రుణాల మంజూరుకి గౌరవ కలెక్టర్ గారు ఆమోదం మేరకు డిసిసి అప్రూవల్లో అన్ని మండలాలకి జనాభా ప్రాతిపదిక మీద ఆ రుణాలను కూడా 12,019 రుణాలు మంజూరు చేయడం జరిగింది. స్వయం ఉపాధి కోసం మన ముఖ్యమంత్రి గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సవితమ్మ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈసీఎండీ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో మొత్తం బీసీలు గత 5 సంవత్సరాల్లో స్వయం ఉపాధి రుణాలు లేవు. కొత్తగా ఇప్పుడు స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు 2వ తారీఖు లాస్ట్ డేటు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే మన జిల్లాలో 1195 బీసీ స్వయం ఉపాధి రుణాలు, 24 జనరిక్ మెడికల్ షాప్ సంబంధించి మొత్తం 12,019 మందికి గాను 25.46 కోట్లకు సంబంధించి అప్లికేషన్స్ 5,672 అప్లికేషన్లు వచ్చినాయి. 1200 మందికి గాను 5,000 అప్లికేషన్లు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మీరు ప్రజలు స్పందన ఎక్కువగా ఉంది. ఆ లబ్ధిదారులు ఎవరైతే ఇంకా క్యాష్ సర్టిఫికేటు, ఆధారు, రైస్ కార్డు, ఫోటోలు, బ్యాంక్ వివరాలు తీసుకొని సచివాలయానికి వెళ్తే సచివాలయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత 20వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇంటింటి పరిశీలన చేస్తాం. వాళ్ళు అప్లై చేసింది కరెక్టా కాదా, దీనికి సంబంధించి మనము ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, అర్హత ఉన్నటువంటి లబ్ధిదారుల వివరాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలన చేస్తారు. విద్యార్థులు చదువులో చక్కగా రాణించి తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత అన్నారు. ఒంగోలు సాయి ఐటీఐ ఫంక్షన్ హాల్లో సాయిరాం కళాశాల 9వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఒకసారి వాళ్ళు నిలబడరా. ఓకే. సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడేందుకు చదువు ఒక్కటే మార్గమని, చదువుల వల్ల సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. చైర్మన్ కర్రి అంజయ్య, కరస్పాండెంట్ మోహన్ రావు, డాక్టర్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో ఆలోచింపచేశారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సాయిరాం జూనియర్ కాలేజ్ 9వ వార్షికోత్సవంగా యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా బాగా జరుగుతుంది ఈరోజు యాన్యువల్ డే ఇక్కడంతా కూడాను. అందరూ కూడా ఈ కాలేజ్ అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు. అంతా కూడాను చాలా బాగుంది. అంతా కూడాను మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజంతా కూడాను. చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరికీ కూడా, యజమాని అందరికీ కూడా అంతాను యాన్యువల్ డే సందర్భంగా. పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఇక్కడ వాళ్ళకి ఐపీసీ ఎంపీసీ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు నెక్స్ట్ డాక్టర్ అవ్వాలన్నా లేకపోతే ఇంజనీర్ అవ్వాలన్నా లేకపోతే డిఫరెంట్ వేరే వేరే చదువుకు వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే వాళ్ళకి ఆలోచన రావాలి. సో ఒకటి బాగా చదువుకోవాలి, బాగా మార్పులు వచ్చి డిసిప్లైన్గా ఉండాలని కోరుకుంటూ అందరూ మంచి. ఈ
సంవత్సరం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లాలో ఏ కాలేజీ సాధించలేనటువంటి విజయాన్ని మా సాయిరాం సొంతం చేసుకుని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించడం అనేటువంటిది అది మా శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేక విజయంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి, జేఈ మెయిన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి ప్రతి సంవత్సరం కూడా మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడాను నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతున్నాం. ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఆదరాభిమానాలు ఇస్తున్నటువంటి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను కార్పొరేట్ యొక్క పోటీని తట్టుకొని మేము నిలబడటానికి పూర్తిగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్నేహ బృందాలకు కానివ్వండి, మరి టీచర్లకు కానివ్వండి. విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవ అమోఘమని కమాండెంట్ విబిఎన్ ప్రసన్న కుమార్ అన్నారు. సింగరాయకొండ ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉన్నత కళాశాలలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం హెడ్ మాస్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రసాయన, జీవ, రేడియో ధార్మిక, అణు సంబంధిత విపత్తులను ఎదుర్కొనే సందర్భంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ప్రజలను కాపాడే పద్ధతులను ప్రత్యక్షంగా తమ బృందం ద్వారా ప్రయోగాత్మకంగా చూపించారు. అదనపు విబిఎన్ ప్రసన్న కుమార్, 10th ఎన్డీఆర్ఎఫ్ టీం కమాండర్ మన్మోహన్ యాదవ్, తహసీల్దార్ టి రవి, డిప్యూటీ తహసీల్దార్ హెడ్ మాస్టర్ రవిచంద్ర, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెడ్ మాస్టర్ రవిచంద్ర కమాండెంట్ విబిఎన్ ప్రసన్న కుమార్ను సత్కరించారు. వాళ్ళు ఒక చక్కటి ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. ఆ ప్రదర్శనని మనము కాలక్షేపం కోసం కాకుండా విజ్ఞానం కోసం దాన్ని చూసి ఆ విషయాలన్నింటినీ కూడాను ఆకలింపు చేసుకొని నిజంగా మనకు ప్రమాదాలు ఎదురైనప్పుడు ఏ విధంగా బయటపడాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రమాదాల నుంచి Situation basis measurement we will explain and give some demonstration related to disaster, how can we handle disaster in contingency. And a special one thing we will explain here for everyone to give CPR. Everyone know about CPR because you know very well that in this time many cases are happening in heart attack related. So we will give demonstration and we will explain about the fire incident and how can we save ourselves in fire incident. So సౌండ్ రావట్లే, బాగున్నారా? ఓకే, వెరీ గుడ్. ఎన్టీఆర్ అంటే కొత్త కదా మీకు, డైలీ మీకు కనిపించదు. మీకు ఎప్పుడు కనిపిస్తా ఉంటాను, ఎందుకు ఆ టైంలో మీకు వడదలసినప్పుడు వస్తాం. ఎప్పుడైనా మ్యాన్ మేడ్ లేదంటే న్యాచురల్ డిజాస్టర్స్. ఓకే, ఎన్టీఆర్ అనేది బిల్డింగ్ కొలాప్స్ అంటే చెప్పొస్తుందా? అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ న్యాచురల్ డిజాస్టర్ గురించి మాట్లాడుకో, సెకండ్స్ లో వస్తుంది. ఆ లోపల జరిగే ప్రాణ నష్టం లేదు కదా, సపోర్ట్ ఏం చేస్తారు మీరు? అలానే నెక్స్ట్ 1 లీటర్ కదా వాటర్ బాటిల్స్ ఇవి. ఇలా ఏంటంటే మీరు రిపేర్ యాక్సిడెంట్ కట్టుకోవచ్చు కదా. ఎప్పుడైనా ఆ దారం ఊడిపోయినప్పుడు ఏమైతుంది, అది పైకి వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తాం, చేసుకొని ఇలా చేసుకొని మనకు చచ్చిగా కాపాడుకొని మన ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు.
ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. థర్మోకోల్ షీట్స్ ఉంటాయి కదా ఇంట్లో, థర్మోకోల్ షీట్లు ఉంటాయి, లేదంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి, లేదంటే వాటర్ క్యాన్ ఉంటుంది. వారమా నెలనా దానికి టైం ఉంటుంది కదా. థర్మోకోల్ నేను 10 రోజులు దాంట్లో చదువు అంటే ఆ తలకాయ మనకు కొడుతుంది, వచ్చి తలకాయ తాకుతుంది. సింగిల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే అందరూ నలుగురు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒకటే డైరెక్షన్ వెళ్ళాలి. నేను లెఫ్ట్కి వెళ్తా, నేను రైట్కి వెళ్తా, నేను బ్యాక్ వెళ్తా. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని జడ్పీ సీఈఓ చిరంజీవి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున జిల్లా పరిషత్ సమావేశం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జరుగుతుందని అన్నారు. సమావేశానికి పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రి, శాసనసభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము ఈ నెల 9వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ ఈ మినీ బైపాస్లో ఉన్న జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షుల వారి చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. పార్లమెంటు సెషన్స్లో ఉన్న కారణంగా ఇది ఆదివారం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యే విధంగా దీనికి అందరూ కూడా ఈ సమావేశాన్ని ఆదివారం మధ్యాహ్నం నిర్వహించుకోవడం జరిగింది. కొంతమంది అధికారులకు అసౌకర్యకరంగా కూడా ఇది అందరూ ఈ సమావేశంలో పాల్గొని జిల్లాలోని వివిధ సమస్యల్ని చర్చించే దానికోసం ఏర్పాటు చేయబడింది కాబట్టి సో అందరూ వీలుగా చేసుకొని గౌరవ ఈ జిల్లా ప్రజా పరిషత్ సభ్యులైతే కావచ్చు, లేకపోతే అధికారులైతే కావచ్చు, అందరూ కూడా వీలు కలుగు చేసుకొని ఆ రోజు సమావేశానికి హాజరు కావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమీక్ష కూడా ఆ రోజు గౌరవ చైర్పర్సన్ గారు, మరి గౌరవ మంత్రివర్యులు, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ చర్చ జరుగుతుంది. సో అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరవుతూ ఈ సర్వసభ్య సమావేశాన్ని అందరూ హాజరై దాన్ని అన్ని విషయాలు జిల్లా పరిధికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటున్నాం. నేరాల నియంత్రణకు ఘటన జరిగిన వెంటనే బాధితులకు తక్షణ న్యాయం చేసేందుకు, నేరగాళ్లను ఆట కట్టించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని సింగరాయకొండ సీఐ చాబా హజరతయ్య అన్నారు. సింగరాయకొండలోని సీఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వాణిజ్య, బంగారు వ్యాపారుల సహకారంతో 2.60 లక్షల విలువైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి సహకారంతో రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆపి ఉన్న మోటార్ సైకిళ్లను అపహరించే ముఠా గుట్టు రట్టు చేస్తూ దొంగలను అదుపులోకి తీసుకుంటున్నామని సీఐ చెప్పారు. వారి వద్ద నుండి 4 లక్షల విలువైన 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు కందుకూరుకు చెందిన నీలిశెట్టి గురునాథం, యనమాల దినేష్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ వివరించారు. ఎస్ఐ బి మహేంద్ర, సిబ్బంది ఏఎస్ఐ మహబూబ్ బాషా, స్టేషన్ రైటర్ భాస్కర్ లింగం, హెడ్ కానిస్టేబుల్ జి రమేష్ బాబు, డి తిరుపతి స్వామి సిబ్బందిని సీఐ అభినందించారు. పాత సీసీ కెమెరాల మరమ్మతులు, కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు 2.5 లక్షలు సానుకూలంగా స్పందించి సహకరించిన వ్యాపారులను పోలీసులు సత్కరించారు. ఈ మన దొంగతనం జరిగిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో జరిగిన దొంగతనాలు అయితే 4 ఉండేవో ఇవన్నీ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో పెట్టకుండా ఈ బయట ప్రదేశంలో ఎక్కడెక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. దాని కూడా థెఫ్ట్ గురయ్యి వీళ్ళంత వరకు స్టాండ్లో పెట్టుకోవాలని చెప్పి, అంటే ఏదైనా రైల్వే స్టేషన్లో స్టాండ్లో కానీ బస్ స్టాండ్లో కానీ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ బండ్లు పెట్టి వదిలిపెట్టుకోవడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఇలాంటి దొంగతనం జరిగే అవకాశం కాబట్టి మేము ఇంపార్టెంట్ సెక్యూరిటీ ప్లేస్లో పెట్టుకోమని కోరుకుంటున్నాం. దీనికి అంటే మా వీరిద్దరే కాదు, వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా ఉన్న ఇద్దరికి చేయడం జరిగింది. ఆ బైక్ మీరు కూడా కంప్లైంట్ మీరే చెప్పండి. సీసీ కెమెరాల ద్వారా పెట్టిన సారానికి ధన్యవాదాలు. సింగరాయకొండ గ్రామంలో పోలీస్ స్టేషన్ వారిని ఒకరోజు పిలిచి, మీరు సీసీ కెమెరాలు ఏదైనా మీ ఆధ్వర్యంలో కొన్ని చేయగలిగితే మేము మంచి సపోర్ట్ చేస్తాం మీకు అని వాళ్ళు మనకు వాగ్దానం చేశారు. మేము దాన్ని బట్టి మా కులంలో అందరిని పిలిచి, నేను, విజయ్ కుమారు, బట్టల కొట్ట అసోసియేషన్ వాళ్ళని, ఫ్యాన్సీ అసోసియేషన్ వాళ్ళని, ఐరన్ అసోసియేషన్ వాళ్ళని, బంగారం కొట్ట అసోసియేషన్ అందరూ, మన ఆర్యవైశ్యుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరిని పిలిచి వాళ్ళందరి ద్వారా 2,15,000 రూపాయలు వసూలు చేసి మనం పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాం. నిజంగా వాళ్ళు ఇట్లా ఇచ్చేస్తారో అని ధైర్యంగా ఇచ్చాం. ఆ ధైర్యాన్ని వాళ్ళు 2,15,000 తీసుకొని ఈ మెయిన్ రోడ్లో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటినీ
యాక్టివేట్ చేశారు. వాళ్ళు యాక్టివేట్ చేసినందువలన ఈరోజు ఇక్కడ ఏదో ఒక దొంగతనాన్ని జరిగినా కూడా వాళ్ళు పట్టుకోగలిగారంటే మా సీసీ కెమెరాలు మేము ఇచ్చిన రోజు కంటే ఈరోజు మాకు చాలా గొప్పగా ఉంది. పెళ్ళూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం 18వ వార్షికోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు త్రయాగ్నిక దీక్షలో భాగంగా పంచామృతాభిషేకం, చండీ హోమం జరిపించారు. నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో మడరూరు మల్లికార్జున్ గురుకుల్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ పండితం శివస్య దత్పాదరోజయుగ్మం ప్రస్తుతం అమ్మవారి యొక్క వార్షికోత్సవములు 18వ వార్షికోత్సవం నడుస్తున్నది. ఇప్పుడు అష్టోత్తరశత కలశాభిషేకం అయింది. నిన్న రుద్రహోమం అయింది. ఈరోజు దశమహావిద్య హోమాలు నడుస్తున్నాయి. రేపేమో ఇక కళ్యాణం గురునాథేశ్వర స్వామి సహిత జ్వాలాముఖి అమ్మవారి యొక్క కళ్యాణం నడుస్తుంది. ఈ 3 రోజులు కార్యక్రమాలు నిర్విఘ్నంగా అన్ని విధాల ఏది శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడ్డదో అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించబడుతున్నది. దీనికి ప్రసాద్కు వీళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇది దిగ్విజయంగా నడుస్తున్నది. దినదిన ప్రవర్ధమానంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహమ్మయేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించాలని, దాని ద్వారా జరిగే నష్టాలపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గ్రీన్ వాలీ ఫౌండేషన్ చైర్మన్ ఉమారాజు అన్నారు. ప్రకాశం భవనంలోని మీకోసం హాల్లో మత్తు విమోచిత భారతదేశం కార్యక్రమంపై సామాజిక రక్షణ జాతీయ సంస్థ సాధికార మంత్రిత్వ శాఖ గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ సమన్వయంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ వాలంటీర్ జిల్లాలోని 50 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి అలవాట్లు మానిపించి ఏ విధంగా వారి నైపుణ్యాలు పెంచాలనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి అర్చన, 2వ పట్టణ సీఐ ఎం శ్రీనివాసరావు, మానసిక వైద్యులు వివేకానంద, రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాస్, భగీరథ, ప్రభుత్వ వైద్య కళాశాల డ్రగ్ డిడిక్షన్ కేంద్రం వైద్యులు, పోలీసులు, ఎక్సైజ్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ నోడల్ ఏజెన్సీ ఫర్ మినిస్ట్రీ వాళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఆయోజన చేస్తున్నారు. దే ఆర్ సపోర్టింగ్ ఫర్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మనకి 2018-19లో జరిగిన సర్వే ప్రకారం చూస్తుంటే మనకి చాలా మన దేశంలో యూత్ చాలామంది దీని బారిన పడి డ్రగ్స్ బారిన పడి వాళ్ళు చెడిపోవటం మూలంగా మన దేశం కూడా వీక్ అయిపోయే పరిస్థితులు కనిపించినాయి. దాని మూలంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 విధాలుగా దీన్ని చూస్తున్నారు. ఒకటి డ్రగ్ సప్లై రిడక్షన్. అంటే సప్లై రిడక్షన్ అనేది ఇప్పుడు ఆ డ్రగ్స్ని ఎంతవరకు నిరోధించగలం అనేది చూసి దాని మీద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ దాని మీద పనిచేస్తున్నాయి. అలానే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వచ్చేసి హార్మ్ రిడక్షన్ మీద పనిచేస్తున్నారు. వేరియస్ డి అడిక్షన్ సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్, అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్స్, ఏటీఎఫ్స్, అట్లా అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ఈ విధంగా చాలా ఎవరైతే దీని బారిన పడి ఉన్నారో వాళ్ళకి వైద్య సదుపాయాలు చేయడంలో దాన్ని
గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో నషాముక్ భారత్ అభియాన్ కింద మాస్టర్ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికై ఈరోజు గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి ఉమారాజ్ గారు అండ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంగా మనము కమిటీలో మెంబర్స్ అయినటువంటి డిఎంఎండ్హెచ్ఓ గారు, డిడి సోషల్ వెల్ఫేరు, అలాగే మెప్మా వాళ్ళు, ఐసిడిఎస్, డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీస్ అందరికి కూడా తెలియపరచడం జరిగింది. మెయిన్గా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి పిల్లలైనటువంటి క్విస్ కాలేజ్ విద్యా సంస్థల నుండి, అలాగే యూత్ వెల్ఫేర్ ఆఫీస్ నుండి బ్లాక్ కోఆర్డినేటర్స్, అలాగే మనకు జిల్లాలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడపబడుతున్నటువంటి డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ స్టాఫ్, అలాగే డాక్టర్ వివేకానంద గారు సైకాట్రిస్ట్ వారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా శ్రీమతి ఉమారాజు గారి అధ్యక్షతన ఈ ట్రైనింగ్ మాస్టర్ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. యువత కూడా ఎవరు పడదావన పడకుండా ఈ డ్రగ్స్ అనేది మత్తు పదార్థాల నుండి తప్పించుకొని ప్రతి ఒక్కరు కూడా వారి ఉజ్వల భవిష్యత్తుకి పాటుపడాలని మేము ఈ ట్రైనింగ్ ద్వారా తెలియపరచడం ఇది ఒక ముఖ్య ఉద్దేశం. మన కలెక్టర్ ఆఫీస్లోని పీజీఆర్ఎస్ బిల్డింగ్ నందు డ్రగ్స్ ఎడిక్ట్స్ వల్ల వచ్చేటువంటి అనార్థాల మీద వన్ డే ఓరియంటేషన్ క్లాసు ఇవ్వడం జరిగింది. దీనికి సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యువత డ్రగ్స్ తీసుకోవటం వల్ల వారికి వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితులు ఏంటి, చట్ట ప్రకారంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాటి వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయి అనే అంశాల మీద ఈరోజు ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడం జరిగింది. దీనిలో విద్యార్థులు డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్కి సంబంధించినటువంటి వాలంటీర్స్ అందరూ కూడాను హాజరయ్యారు. ఈ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడాను వాలంటీర్స్గా మనకి సేవలు అందించడానికి ప్రకాశం జిల్లాలో వీరు కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, త్వరగా కోలుకోవాలని జన సైనికులు కొమరోలోని రాజుకోటలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ గజ్జలకొండ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. सर्वत्र विजय प्राप्ति सिद्ध्यर्थं श्रीमन्महागणे सायनिग्रह प्रसाद प्रसिद्ध्यर्थं श्रीडे सायनदस्व ओम भक्तहृदयाय नमः भूताय नमः भूताय नमः भूतसविष्णु भक्तिराय नमः काराय नमः काराय नमः काराय नमः साईनाथ महाराज की जय। शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् जनकुलगोत्रोद्भवस्य कुणितवंशोद्भवस्य पवन कल्याण नामदेश्य सहकुटुम्बानां ततः सहकुटुम्बानां सकलाक्षेमस्थैर्याधैर्यवीर्यविजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काममोक्षादिविगुण फलपुरुषार्थ सिद्ध्यर्थं पवन कल्याण. శ్రీ సత్యన్యూస్లో నేటి మాట. బతుకంటే భయం లేకపోయినా పర్లేదు, కానీ బాధ్యత లేకపోతే భవిష్యత్తుకే ప్రమాదం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.